గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు మనకు ప్రధాన వార్తగా కృష్ణోత్సవం అన్నటువంటి హెడ్లైన్తో వార్తను హైలైట్ చేశారు. రిజర్వాయర్లోకి నీటి ప్రవాహాలు పెరుగుతూ రైతుల్లో ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకోవడానికి నీటిపారుదల శాఖ సన్నద్దమవుతోంది అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే ఇప్పటి వరకు ఉన్న నిల్వలు, వస్తున్న ప్రవాహాలు, తాగునీటి అవసరాలను పరిగణలోకి తీసుకుని ప్రస్తుత ఖరీఫ్, వచ్చే రబీకి సాగునీటి విడుదలకు ఉన్నటువంటి ఛాన్సెస్ను వాటిపైన చర్చించడానికి నీటి ప్రణాళిక, అదేవిధంగా యాజమాన్యం రాష్ట్ర స్థాయి కమిటీ బుధవారం ఇవాళ సమావేశం అవబోతోంది. సో ఈ వార్తనే ఇక్కడ కృష్ణోత్సవం అంటూ ఇచ్చారు. శ్రీశైలంలోకి 2 లక్షల క్యూసెక్కులు, 107 టీఎంసీలకు చేరిన నిల్వ, పెరుగుతున్న ప్రవాహాలతో చిగురిస్తున్న ఆశలు, సాగునీటి విడుదల అవకాశాలపై నేడు రాష్ట్ర స్థాయి ఇంజనీర్ల కమిటీ సమావేశం. ఇక కామారెడ్డిలో కుండపోత అత్యధికంగా జిల్లా కేంద్రంలో 18.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ వానలు కొడుతున్నాయి. ఇక పగడ్బందీగా పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ, ప్రత్యేక నిఘా పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నెక్స్ట్ వచ్చేసి కావాల్సిన వాళ్లకు కట్టబెట్టేందుకే ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్వహణలో ఇష్టారాజ్యంగా కేటాయింపులు జరుగుతున్నాయని ఈ వార్త. ముక్కలు ముక్కలుగా కాంట్రాక్టులు, ఒక్క భద్రాద్రి ప్లాంట్లోనే 400లకు పైగా పనులట, 469 కోట్లు అదనంగా పెరిగిన ఓఎం వ్యయం అంటూ ఈ వార్తనిచ్చారు. ఇష్టం వచ్చిన వాళ్లకు, కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు అని చెప్పేసి వార్తనిచ్చారు. పూడిక కాదు, ఇసుక తీత. ఎల్ఎండిలో 7.83 లక్షల టన్నుల తవ్వకాల్లో 7.65 లక్షల టన్నులు ఇసుకే ఉందట. నిల్వ సామర్థ్యం పెంచే ప్రాజెక్టులో కాసుల వేట అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే జలాశయాల నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు పూడిక తీస్తారు కదా, ఇది ఇక్కడ పూడిక తీయడం కాదు, ఇసుక తోడేస్తున్నారు జలాశయాల నుంచి అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఇక అమ్మాయిలకు ఉచిత పైలట్ శిక్షణ, ఇంటర్ విద్యాశాఖ ఇండిగో రిచ్ సంస్థ ఒప్పందం. వాహనంలో కూర్చున్న ఏ వ్యక్తి అయినా బీమా చెల్లించాల్సిందే. బీమా లేని వాహనాలకు ఇంధనం విక్రయించొద్దు. కొత్త కార్లకు 4, ద్విచక్ర వాహనాలకు 6 ఏళ్ల పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కొనుగోలు తప్పనిసరి చేయాలి, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9, 10 తేదీల్లో సమ్మిట్ నిర్వహణ, స్కిల్స్ వర్సిటీ సమీపంలో పెట్టుబడుల సమ్మిట్ వేదిక అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి పనులు ఎక్స్ప్రెస్ వేలో శరవేగంగా జరుగుతున్నాయంటూ ఈ వార్తనిచ్చారు. ఇక కంపెనీలతో సంప్రదింపులు ఫ్యూచర్ సిటీలోనే అని చెప్పేసి వార్తనిచ్చారు. ఇక 18 ఏళ్లకే ప్రొఫెసర్, 306 ఏళ్ల గిన్నిస్ రికార్డు బ్రేక్. ప్రపంచంలోనే చిన్న వయసు పురుష ప్రొఫెసర్గా నాథన్ థామస్. అమెరికా కాలేజ్లో ఇంజనీరింగ్ పాఠాలు. కొడుకు రోబో చేయి అడిగాడు, తండ్రి చేసిచ్చాడు. క్లాడ్ ఏఐ సాయంతో కుమారుడి స్కూల్ ప్రాజెక్టు పూర్తి చేసిన తండ్రి, క్లిష్టమైన పనిని ఏఐ వినోదాత్మకంగా మార్చేసిందంటూ కితాబు. ఉదయనిధి అరెస్టు, ప్రశ్నించి వదిలేసిన తంజావూరు పోలీసులు. త్రిషపై వ్యాఖ్యలతో తమిళనాట దుమారం. రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే నిరసనలు. నన్ను ఉగ్రవాదిలా చూశారు అన్న ఉదయనిధి, అహంకారం వినాశనానికి దారి అన్న స్టాలిన్. వాహన బీమా లేకుంటే బంకులో పెట్రోల్ కొట్టద్దు అన్న సుప్రీం. మసాలాలు కాదు, ప్రాణం తీసే రసాయనాలు, మసాలా దినుసుల్లో విషపూరిత రంగుల వినియోగం అని చెప్పేసి వార్తను ఇస్తూ నాసిరకం దినుసులకు కెమికల్స్ కలిపి ప్రాసెస్ చేస్తున్నారు. ఆకర్షణీయంగా మార్చి బ్రాండెడ్ కవర్లో మార్కెట్లోకి తరలిస్తున్నారు. టెస్ట్లలోనూ దొరకకుండా గ్యారంటీ కలర్స్ వాడుతున్నారట. కాటేదాన్, బాలాపూర్లో హెచ్-ఫాస్ట్ దాడులకు సంబంధించి ఈ వార్తనిచ్చారు. ఇక ప్రతి క్వింటాల్ బియ్యం రాబడతాం అంటే కస్టమ్ మిల్లింగ్ బకాయిలన్నీ వసూలు చేస్తాం, డిఫాల్టర్ మిల్లర్ల ఆస్తులు జప్తు చేసి క్రిమినల్ కేసులు పెడతామంటున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ మనకు ప్రధాన వార్తగా ఇందిరమ్మ జాగల కోసం వర్రి, సర్కార్ వేలం వెర్రి అంటూ పేదల ఇండ్లకు భూమి లేదట, వేలానికి మాత్రం 1000 ఎకరాలట అంటూ
ఈ వార్తనిచ్చారు. సొంత భూములు వేలానికి, శాఖల స్థలాలు ఇండ్లకు ప్రభుత్వం వింత వైఖరి అంటూ ఈ వార్తనిచ్చారు. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్థలాల సేకరణకు మంత్రుల కమిటీ, పోలీస్, రోడ్లు, భవనాల శాఖతో పాటు గ్రేహౌండ్ స్థలాలపై సర్కార్ కన్ను, పోలీస్ శాఖకు చెందిన 100 ఎకరాలకు ఎసరు పెట్టేందుకు యోచన, మలక్పేట R&B 6 ఎకరాలు, నాంపల్లిలో మరో 4 ఎకరాలు, వేలం ద్వారానే 30,000 కోట్లకు పైగా కాంగ్రెస్ సర్కార్ సమీకరణ అంటూ ఈ వార్తనిచ్చారు. ఢిల్లీ యాత్రకు వజ్రోత్సవం, 75వసారి రేవంత్ టూర్, ముఖ్యమంత్రి హోదాలో సగటున 13 రోజులకు ఒకసారి హస్తిన ట్రిప్ అంటూ ఈ వార్తనిచ్చారు. జోరుగా వరి, నిరుటితో సమానంగా ఇప్పటికే 30 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తి, ప్రభుత్వ ప్రకటనలను పట్టించుకొని రైతులు, వానాకాలంలో వరి వైపే తెలంగాణ మొగ్గు. నెక్స్ట్ హన్స్ ఇండియాలో తెలంగాణ వార్తా విశేషాలు గనక మనం చూసినట్టయితే ప్రధాన వార్తగా ఎల్నినో థ్రెట్, తెలంగాణ ఫార్మర్స్ షిఫ్ట్ ఫ్రమ్ paddy to other crops. And the next news, Udayanidhi Stalin arrested, DMK youth wing leaders was released after questioning at Segnipati police station. And the next news, police stops Kejriwal's E20 protest march to Pradhan Mantri residence. And next news is Revanth to meet union ministers in Delhi today. And Air India flights drops 300 feet in severe turbulence, 12 huts. ఇవి తెలంగాణ వార్తా విశేషాల్లో హన్స్ ఇండియాలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఏపీ చూద్దాం. ఏపీకి సంబంధించిన వార్తల్లో ఈనాడులో ప్రచురితమైనటువంటి కథనాల విషయానికి వస్తే ప్రధాన వార్తగా బ్యానర్ ఐటంగా 2 ఏళ్లలో పేదలకు 1,50,000 కోట్లు ఇచ్చామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. జీఎస్డీపీలో అప్పుల వాటా తగ్గిస్తాం, పాత ప్రభుత్వం వల్లే ఇంత భారం, మూలధనం వ్యయం 32,005 కోట్లు ఇంకా పెంచుతాం, ఆర్థిక రంగంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు. వాహనంలో కూర్చున్న ఏ వ్యక్తికైనా పరిహారం చెల్లించాల్సిందే, బీమా లేని వాహనాలకు ఇంధనం సరఫరా చెయ్యొద్దు, కొత్త కార్లకు 4 ఏళ్లు, ద్విచక్ర వాహనాలకు 6 ఏళ్ల పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. అంటే ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి, అదేవిధంగా ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళు పొందేటువంటి పరిహారానికి సంబంధించి చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో అసలు పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించాలంటే ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ఉండి తీరాలి. అది చూపించకపోతే అసలు పెట్రోలే కొట్టొద్దు. దానికి సంబంధించి ఒక ప్రతిపాదన ఉంది. దాన్ని అంటే కొన్ని చోట్ల దాన్ని వాడి చూడండి, అది బెటర్గా ఉంటే దాన్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలి అని చెప్పేసి నిన్న సుప్రీం చెప్పింది కదా. సో ఆ వార్తని ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. రాజకీయాల కోసం పిల్ దుర్వినియోగాన్ని అనుమతించాం, డిఎస్సీపై వైసీపీ ఎమ్మెల్సీ వ్యాజ్యంలో జోక్యానికి హైకోర్టు నిరాకరణకు సంబంధించే ఈ వార్త. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, $1.49 లక్షల కోట్ల సంక్షేమం, విధ్వంసం నుంచి వికాసం దిశగా 2 ఏళ్లలో నవ్యాంధ్ర పరుగు అంటూ వార్తనిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏదైతే నిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఆర్థికంపై శ్వేతపత్రం రిలీజ్ చేసిన సందర్భంలో ఆయన ఏదైతే మాట్లాడారో అభివృద్ధికి సంబంధించి, సంపద సృష్టి, సమతుల్యత అంటే అభివృద్ధి సంక్షేమం కి ఏ విధమైనటువంటి కేటాయింపులు చేశాము, ఏ విధంగా ఉంది ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి, ఏ విధంగా ఉంది, ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి అన్నటువంటివి ప్రస్తావించారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. డిఎస్సీపై వైసీపీకి మెగా షాక్, సిబిఐ దర్యాప్తుకు హైకోర్టు నో చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. పైన టాప్లో చూసినట్టయితే ప్రముఖ సినీ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూతకు సంబంధించి వార్తనిచ్చారు. ఇక ఉదయనిధి అరెస్టుకు సంబంధించి రైట్ సైడ్లో వార్తను చూడొచ్చు. తంజావూరు పోలీసులు ప్రశ్నించి వదిలేశారు. త్రిషపై వ్యాఖ్యలతో తమిళనాట దుమారం, రాష్ట్ర వ్యాప్తంగా డీఎంకే నిరసనలు, అహంకారం వినాశనానికి దారి, టీవీకే ప్రభుత్వానికి కక్ష సాధింపే అన్న స్టాలిన్. నెక్స్ట్ సాక్షి, మునిశాపం మరేం చేస్తాం, అబద్ధాల్లో ప్రోగ్రెస్ అంటూ కళ్ళార్పకుండా ఏకబిగిన 3.5 గంటల పాటు అసత్యాల సంపద సృష్టి అంటూ 2 ఏళ్ల పాలనలో ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్ట్. సూపర్ 6, సూపర్ 7 హామీలన్నీ పూర్తిగా ఎగవేత. సూపర్ 6 హామీల రూపంలోనే 2 ఏళ్లలో ప్రజలకు 2,06,744.46 కోట్ల బకాయిలు. మరి హామీలను అమలు చేసిందెక్కడ చంద్రబాబు
అని ప్రజలు నిలదీస్తున్నారు అంటూ సాక్షి ప్రధాన వార్తనిచ్చింది. పొగాకు రైతులపై సర్కార్ పగ అంటూ చంద్రబాబు పాలనలో దళారులదే రాజ్యం, వ్యాపారులంతా సిండికేట్గా మారి దోపిడీ, 200 కంటే తక్కువకు కొనొద్దని జూన్ జూలైలో బాబు ఆదేశం, అయినా సరే సరాసరి 187 రూపాయలకే పడిపోయిన ధర. ఇవి సాక్షిలో వచ్చినటువంటి కథనాలు. ఇక ఏపీ వార్తా విశేషాల్లో హన్స్ ఇండియాలో ప్రచురితమైనటువంటి ప్రధాన వార్తలు గనక మనం చూసినట్టయితే మనకు టాప్ ఐటంగా, బ్యానర్ ఐటంగా నిన్న ఆర్థికంపై సీఎం చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా. సో ఆ సందర్భంగా మాట్లాడినటువంటి క్రమంలో అంటే తెలంగాణ కన్నా ఏపీ జీడిపి గ్రోత్ అనేది బెటర్గా ఉంది అని చెప్పేసి ప్రస్తావించారు. అదే ఇక్కడ హైలైట్ చేస్తూ ఏపీ క్లాకింగ్ బెటర్ జీడిపి గ్రోత్ దాన్ తెలంగాణ, చంద్రబాబు నాయుడు. అండ్ ద నెక్స్ట్ న్యూస్, Udayanithi Stalin arrested, DMK youth wing leaders was released after questioning at Sengipati police station. And AP government gets 19,619 crore special central funds in just over 2 years. Naidu-led NDA government plays key role in getting the funds. ఇవి ఏపీ వార్తా విశేషాల్లో హన్స్ ఇండియాలో వచ్చినటువంటి కథనాలు. ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశేషాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.